మంత్రపాఠః ఈ రోజు అభ్యాసం 41లో మహోదయ నిన్న 41 కూడా అయిపోయినాయి మహోదయ. 42లో చెప్పారు దాటి చెప్పాలి. 41 అయిపోయినాయి మహోదయ. 41 అయిపోయిందా? అయిపోయినాయి మహోదయ. ఇప్పుడు 42 చెప్పుకోవాలనా? 42 అర్థాలు చెప్పినారు మహోదయ. దాతోహాన్ని హెడ్డింగ్ పెట్టించారు మహోదయ. ఓకే, 41లో ఉండే ఆన్సర్ చెప్పుకున్నాము. ఈ రోజు 42లో ఉండేటువంటి శబ్దకోశం మొదలు పెట్టుకోవాలి. నిన్న మొదలు పెట్టాము, దాంట్లో కూడా శబ్దాలు కొన్ని చెప్పాము, ధాతులు చెప్పుకోవాలి. అస్తు రాసుకోండి. అభ్యాసం 42లో కొన్ని శబ్దాలు చెప్పాము, తర్వాత ధాతులు రాసుకోండి. శబ్దాల్లో ఏం చెప్పానంటే ఒకటి మధు శబ్దం చెప్పాను. మధు అంటే తేనె ఇంకా తీయటి పదార్థం ఏదైనా కానీ. తర్వాత దాదు అంటే కర్ర. తర్వాత జాను అంటే గుట్టన అంటే మోకాలు. అంబు అంటే నీరు అని చెప్పాను. వస్తు అంటే వస్తువు. వసు అంటే ధనం. అశ్రు అంటే కన్నీళ్లు. జతు అంటే లాక్, దీని గురించి చాలా చర్చించాం నిన్న మనం. శ్మశ్రు అంటే గడ్డం. త్రపు అంటే రాంగ, ఇది కూడా చెప్పుకున్నాము. సాను అంటే శిఖర భాగము, పర్వతం యొక్క శిఖర భాగము, శిఖరాగ్రము. నెక్స్ట్ తాలు అంటే తాలు అని చెప్పాను, అంటే మనం ఉచ్చరించేటువంటి తాలు స్థానం, దవడలు అని చెప్పుకున్నాము. ఇవి అభ్యాసం 42లో చెప్పినటువంటి శబ్దకోశము. దీని తర్వాత ధాతవః హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. దాంట్లో మొట్టమొదటి ధాతు ఇచ్చారు ఇక్కడ, నిరుక్తు ధాతు. నిరుక్తు ధాతువుకి రూపం వచ్చేసి నిరుక్తు అంటే నాట్యం చేయడం. ఇంకా బుక్స్ ఏం లేవా అంటున్నా. రూపం వచ్చేసి నిరుక్త్యతి, నిరుక్త్యతః, నిరుక్త్యంతి. నిరుక్త్యతి, నిరుక్త్యతః, నిరుక్త్యంతి. ఇది రూపం విధంగా నడుస్తుంది నిరుక్తు ధాతువుకి. నెక్స్ట్ వచ్చేసి వ్యధ ధాతు. ఏ ధాతు అండి? వ్యధ ధాతు. వ్యధ అంటే ఒకటి బీందున గురి పెట్టడం లేదా చంపటం. ఏదో ఒక పక్షిని కొట్టాలంటే మనం గురి పెట్టి కొడతాం కదా, అంటే బీందున అంటే కొట్టడం, ఛేదించడం. బీందున అంటే ఛేదించడం లేదా గురి పెట్టడం లేదా చంపటం. వ్యధతి వల్లే వ్యాధ వచ్చిందేమో మహోదయ. ఏంటండి? వ్యధతి వల్లనే వ్యాధ వచ్చిందేమో బోయవాడికి. ఇది వ్యథ కాదండి, వ్యధ ధాతు. వ్యథ ధాతు వేది ఉంది, దానివల్ల వ్యధ ధాతు వ్యాధ దీని నుంచి వచ్చింది, ఈ ధాతు నుండి వచ్చింది. వ్యాధ అంటే వేటగాడు కదా, అదే చెప్పింది మీరు. వ్యాధ. అవును మహోదయ, బోయవాడి గురించి, వేటగాడి గురించి చెప్పాను. ఓకే. వ్యధతి. మహోదయ అందరూ రాసుకుంటారండి. అందరూ మీరు చెప్పండి, మా అందరూ తర్వాత చెప్పింది. ఓకే, రాసుకోండి. వ్యధ ధాతుకి వ్యధతి, వ్యధతః, వ్యధంతి. వ్యధతి, వ్యధతః, వ్యధంతి. నెక్స్ట్ ధాతు రాసుకోండి, పుష్ ధాతు. అంటే పుష్టి పొందడం, అంటే పుష్కలంగా ఉండడం, అంటే హృష్టపుష్టంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అనుకుంటాం కదా, అలాగనమాట. హృష్టపుష్టంగా ఉండడం పుష్ ధాతు. పుష్ణాతి, దీని రూపం వచ్చేసి పుష్ణాతి,
पुष्णीतः पुष्णीतः पुष्णाति पुष्णीतः पुष्णन्ति पुष्णन्ति पुष्णाति पुष्णीतः पुष्णन्ति నెక్స్ట్ ధాతు వచ్చేసి సుష్ ధాతు అండి. గురువు గారు పుష్ణాతినండి ఉష్ణాతినండి? పుష్ పుష్ పుష్ణాతి ముందు పెట్టుకోండి, తప్పులు లేకుండా రాసుకోండి. మీ దగ్గర గ్రూప్ లో పెట్టాను, గ్రూప్ చూసుకోండి సరేనా. శుష్ ధాతు అండి. శుష్ ధాతుకి ఎండిపోవడం, ఎండిపోవడం లేదా ఆరిపోవడం, ఎండిపోవడం లేదా ఆరిపోవడం. దీనికి రూపం వచ్చేసి శుష్యతి శుష్యతి శుష్యతః శుష్యంతి శుష్యతి శుష్యతః శుష్యంతి శుష్యతి శుష్యతః శుష్యంతి. ఎండిపోవడం లేదా ఆరిపోవడం. నెక్స్ట్ తుష్ ధాతు అండి. తుష్ ధాతుకి సంతోషంగా ఉండటం, ప్రసన్నంగా ఉండటం, సంతోషపడటం లేదా సంతోషంగా ఉండటం ఏదైనా రాసుకోవచ్చు. తుష్ ధాతుకి సంతోషంగా ఉండటం లేదా సంతోషపడటం. రూపం వచ్చేసి తుష్యతి తుష్యతి తుష్యతః తుష్యతి తుష్యతః తుష్యంతి తుష్యంతి. నెక్స్ట్ అండి శ్లిష్ ధాతు. శ్లిష్ ధాతు, శ్లిష్ ధాతు అంటే అతుక్కోవడం లేదా ఆలింగనం చేయడం, అతికించడం. శ్లిష్ ధాతు అతికించే అర్థంలో ఉందన్నమాట. అతికించడం లేదా ఆలింగనం చేయడం. దీని రూపం వచ్చేసి శ్లిష్యతి శ్లిష్యతి శ్లిష్యతః శ్లిష్యంతి. అంటే శిష్యుడిలో శిష్యతి అంటే శిష్యుడిలో ఉండే షకారం అండి, శంఖంలో ఉండే షకారం. శ్రీ సగమే శ్లీ, ఆదా షకారం, షకారము లి. శ్లిష్యతి శ్లిష్యతి శ్లిష్యతః శ్లిష్యంతి. సకార లకారాలండి శ్లిష్యతివా? షకార లకారాలు ష ల లి. ఓకే. శ్లిష్యతి శ్లిష్యతః శ్లిష్యంతి. ఓకే. నెక్స్ట్ త్రిప్ ధాతు అండి. త్రిప్. త్రిప్ అంటే తృప్తి చెందటం. త్రిప్ అంటే ఏమిటండి? తృప్తి చెందటం, తృప్తి చెందటం. దీనికి రూపం వచ్చి తృప్యతి 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 తృప్యతః తృప్యంతి తృప్యతి తృప్యతః తృప్యంతి. తృప్తి చెందటం. తృప్యతి తృప్యతః తృప్యంతి. ఓకే. నెక్స్ట్ అండి నెక్స్ట్ రంజధాతు. రంజధాతుకి ప్రసన్నంగా ఉండటం. రంజధాతుకి ఏంటి? ప్రసన్నంగా ఉండటం. ప్రసన్నంగా ఉండటం, ఏదైనా లీనం కావడం. ప్రసన్నంగా ఉండటం లేదా లీనం కావటం, రెండు అర్థాలు వస్తాయి, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. రాసుకోండి. రజ్యతి వస్తుంది. ఇంకేమొస్తుంది? రంజధాతుకి ప్రసన్నంగా ఉండటం లేదా లీనం కావటం. రంజధాతు, రంజధాతు. దీనికి రజ్యతి రజ్యతి రజ్యతః రజ్యంతి అలాగ రూపం నడుస్తుంది. రజ్యతి రజ్యతః రజ్యంతి.
రజ్యతి, రజ్యతః, రజ్యంతి. పైన వ్యర్థదాత చెప్పాను కదా, వ్యర్థదాత అంటే చెప్పాను చంపటం లేదా భేదించడం లేదా గురి పెట్టడం అని చెప్పాను. అక్కడ ధాతు వ్యద్యతి చెప్పాను. వ్యద్యతి కాబట్టి విద్యతి రాసుకున్నాం. వి యకారానికి సంప్రసారణం అవుతుంది. విద్యతి, విద్యతః, విద్యంతి అలా రాసుకోండి, మార్చుకోండి. విద్యతి, విద్యతి, విద్యతః, విద్యంతి. మొట్టమొదటి ధాతు చెప్పాను స్టార్టింగ్ లో, వ్యధ ధాతు. చంపడం లేదా గురి పెట్టడం అని చెప్పాను కదా, అక్కడ వ్యద్యతి స్థానంలో విద్యతి పెట్టుకోండి. విద్యతి, విద్యతః, విద్యంతి. ఓకే, అది మార్చుకోండి అందరూ. నెక్స్ట్ ధాతు శుద్ధ ధాతు అండి. శుద్ధ శుద్ధ ధాతుకి శుద్ధ్యతి, శుద్ధ్యతః, శుద్ధ్యంతి. శుద్ధ్యతి, శుద్ధ్యతః, శుద్ధ్యంతి. శుద్ధ్యతి, శుద్ధ్యతః, శుద్ధ్యంతి. అంటే శుద్ధంగా ఉండటం, శుభ్రంగా ఉండటం. శుద్ధంగా ఉండటం లేదా శుభ్రంగా ఉండటం. శుద్ధ్యతి, శుద్ధ్యతః, శుద్ధ్యంతి. శుద్ధ్యతి, శుద్ధ్యతః, శుద్ధ్యంతి. శుద్ధ్యతి, శుద్ధ్యతః, శుద్ధ్యంతి. ఓకే అండి, నెక్స్ట్ రాసుకోండి. శుద్ధంగా ఉండటం. శుద్ధ్యత అంటే శుద్ధంగా ఉండటం, స్వచ్ఛంగా ఉండటము రాసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇది ఇంతవరకు ధాతులు చెప్పాము. ఇప్పుడు కొన్ని ఉపపదాలు చెప్తున్నామంట. ఇది ఉపపదము. స్వాదు. స్వాదు అంటే స్వాదిష్టం అని అర్థం. స్వాదు అంటే స్వాదిష్టం. శబ్దం చెప్పాడు. స్వాదు అంటే స్వాదిష్టం అని అర్థం. నెక్స్ట్ బహు. బహు అంటే చాలా. ఏంటి? బహు అంటే చాలా అని అర్థం. నెక్స్ట్ హోతృ శబ్దం. హోతృ అంటే హవనం చేసేవాడు. హవనం అంటే హోమం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు. హోతృ. హోతృ. హోతృ దానికి రూపం ఏంటండి? యజ్ఞకర్త. యజ్ఞం చేసేవాడు, యజ్ఞకర్త. యజ్ఞం చేసేవాడు, యజ్ఞకర్త. అంటే దీనికి రూపం వచ్చి హోతా, హోతారౌ, హోతారః, హోతారం, హోతారౌ, హోతృన్, హోత్ర, హోతృభ్యాం, హోతృభిః, హోత్రే, హోతృభ్యాం, హోతృభ్యః, హోతుః, హోతృభ్యాం, హోతృభ్యః, హోతుః, హోత్రోః, హోతॄణాం, హోతరి, హోత్రోః, హోతృషు. హే హోత, హే హోతః, హే హోతారౌ, హే హోతారః. అలాగా రూపం నడుస్తుంది. నెక్స్ట్ రక్షితృ. రక్షించేవాడు, రక్షక, రక్షించేవాడు. రక్షితృ అంటే ఏమిటి? రక్షించేవాడు. దీనికి రక్షిత, రక్షితారౌ, రక్షితారః అలాగా రూపం నడుస్తుంది. రక్షిత, రక్షితారౌ, రక్షితారః. రక్షిత, రక్షితారౌ, రక్షితారః. మహోదయ, ఈ రోజు చెప్పిన ధాతువులన్నీ దివాది గణంలో ఉన్న ధాతువులండి. దివాది గణంలో ఉన్నటువంటి ధాతువులు అండి. అన్నిటికి మనం చెప్పుకునే దాంట్లో అన్నిటికీ మధ్యలో యా వచ్చిన. ఇదిత్యతి, విద్యతి, పుష్యతి, శుష్యతి, తుష్యతి, శ్లిష్యతి, తృప్యతి, రజ్యతి, శుద్ధ్యతి. చూడు, అన్నింటిలో యాగించింది. దివాది గణంలో ధాతు కాబట్టి దివాదిభ్యస్యన్ అనే సూత్రం చేత మధ్యలో ధాతువుకి ప్రత్యయానికి మధ్యలో యా వస్తుంది, షన్ ప్రత్యయం వస్తుంది. వీటిని దివాది గణంలో ఉన్నటువంటి ధాతులు అండి. ఉత్తమం. అస్తు, ఇవి మనకు శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలండి. కొన్ని ధాతులు, కొన్ని శబ్దాలు మనకు చూపించాడు.
ఇవి మధు శబ్దం నుండి మొదలుకొని తాలు శబ్దం వరకు ఇవన్నీ ఏంటి మధు శబ్దానికి సమానం నడుస్తాయి. మధు శబ్దానికి మధు, జాను, అంబు, వస్తు, వసు, అశ్రు, జతు, త్రపు, తాలు ఇవన్నీ సాను కూడా. ఇవన్నీ శబ్దాలు ఎలా నడుస్తాయి మధు శబ్దానికి సమానం నడుస్తాయి. మధు శబ్దం ఎలా నడుస్తుంది? ఇది నపుంసకలింగ శబ్దం. మధు అంటే నపుంసకలింగ శబ్దము. ఉకారాంత మధు మధునిది ఉకారాంత నపుంసకలింగం అండి. మధు మధు మధుని మధుని మధు మధుని మధుని మధునా మధుభ్యాం మధుభిః మధుభిః మధునే మధుభ్యాం మధుభ్యః మధునః మధుభ్యాం మధుభ్యః మధునః మధునోః మధూనాం మధుని మధునోః మధుషు. హే మధు లేదా హే మధో, హే మధు, హే మధుని, హే మధుని, హే మధు. ఈ రకంగా మధు శబ్దం ఒకటి నేర్చుకున్నామంటే దానికి సమానంగానే దారు శబ్దము, జాను శబ్దము, అంబు శబ్దం కూడా ఇదే విధంగా నడిపించవచ్చు. ఇక్కడ దారు శబ్దానికి దారు, దారుని, దారుని, దారు, దారుని, దారుని, దారుణ, దారుభ్యాం, దారుభిః, దారునే, దారుభ్యాం, దారుభ్యః, దారుణః, దారుభ్యాం, దారుభ్యః, దారుణః, దారుణోః, దారుణాం, దారుని, దారుణోః, దారుషు. హే దారు, హే దారో, హే దారుని, హే దారుని. ఈ రకంగా అన్ని శబ్దాలు మనం చూసుకోవాలి. అవి గ్రూప్ లో మీకు వెనక వైపు మనకు మీకు చెప్పిన పంపించిన PDF ఏదైతే ఉందో మనం ఏదైతే పుస్తకం చెప్పుకుంటున్నామో రచనావాద కౌముది దాంట్లో వెనక వైపు ఇచ్చాడండి. తర్వాత మీకు గ్రూప్ లో పెడతారు, చూసి రాసుకోండి. అస్తు. అదేవిధంగా నిరుత్తు ధాతుండు మొదలుకొని శుద్ధ ధాతు దివాదికే తుల్యు. దివాది గణంలో దివ్యతి, దివ్యత, దివ్యంతి రూపం ఏ విధంగా నడుస్తుందో ఒక దివ్యతి 10 రకాలు నేర్చుకున్నామంటే దానికి సమానంగానే ఇప్పుడు చెప్పిన ధాతులన్నీ కూడా అదే విధంగా రూపాలు నడిపించవచ్చు. కాబట్టి ఇక్కడ నిరుత్తు ధాతు ఇచ్చాడు. నిరుత్తు ధాతుకి 10 రకాలు రేపు నేర్చుకోండి, రేపు రాయండి, నేర్చుకుని వచ్చేయండి. రేపు ఇక్కడ ఎవరైనా చెప్తురు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేయండి. చెప్పేవాళ్ళు ఎవరైనా అభ్యాసం చేసుకొని వచ్చేసేయండి. అస్తు. ఇప్పుడు రాసుకోండి. వ్యాకరణ హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. వ్యాకరణ్. వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నప్పుడు చెప్పుకునే అంశాలు ఏంటి అంటే చూపిస్తున్నాం. బ్రాకెట్ చూపిస్తున్నాడు. మధు రాసుకున్నాం. మధు కామ అంటే మధు శబ్దాన్ని ఉపయోగించి ఇప్పుడు చెప్పాం కదా. మధు కామ. నిరుత్తు ధాతు. నిరుత్తు ధాతుకి 10 రకాలలో నిరుత్యతి, నిరుత్యత, నిరుత్యంతి. లోట్లకారంలో నిరుత్యతు, నిరుత్యతాం, నిరుత్యంతు. లంగులకారంలో అనిరుత్యత్, అనిరుత్యతాం, అనిరుత్యన్. ఈ రకంగా మొత్తం 10 రకాలలో అవి నేర్చుకోవాలి, రాయాలి. దీనికి సంబంధించి మనకు వాక్యాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ షష్ఠి. షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తికి సంబంధించిన నియమాలు కూడా ఉంటాయి. ఇంకా షష్ఠి విభక్తికి సంబంధించిన నియమాలు కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అస్తు. ఓకే అండి. ఇప్పుడు రాసుకోండి. ఇవి బ్రాకెట్ క్లోజ్ చేయండి. మధు కామ నిరుతు ధాతు కామ తృచ్ ప్రత్యయము కామ షష్ఠి విభక్తి. ఓకే. నియమం రాసుకోండి. ఇప్పుడు దీంట్లో కర్తృ శబ్దానికి సమానంగా చెప్పాం. హోతృ శబ్దము, రక్షితృ శబ్దం 2 ఉన్నాయి కదా. దానికి రూపం చెప్పామని. హోత, హోతారో, హోతార. కర్త, కర్త, కర్తారో, కర్తారకి సమానం నడుస్తుంది. ఇక్కడ కర్త అంటే రాశాం స్త్రీలింగంలో. ఇది పుల్లింగంలో కర్తృ శబ్ద రుకారంత పుల్లింగ శబ్దం. అదే రుకారంత నపుంసకలింగం ఎలా ఉంటుంది? నపుంసకలింగం రుకారంత ఎలా ఉంటుంటే కర్తృ, కర్తృని, కర్తృని, కర్తృ, కర్తృని, కర్తృని అలా ఉంటుంది. మిగిలిన రూపం అంతా కర్త, కర్తృభ్యాం, కర్తృభిః. అక్కడి నుంచి తృతీయ విభక్తి నుండి మొదలుకొని లాస్ట్ 7వ విభక్తి వరకు మొత్తం పుల్లింగానికి సమానంగా నడుస్తుంది. కేవలం కర్తృ శబ్దమే నపుంసకలింగంలో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అనేది ఈ రకంగా ఉంటుంది. కర్తృ, కర్తృని, కర్తృని అలా ఉంటుంది. మిగిలిన తృతీయ విభక్తి నుండి కర్తా శబ్దానికి రూపం ఎలా నడిపించా అదే విధంగా ఉంటుంది సమానంగా. కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఇది కూడా రాయండి. కర్తృ శబ్దం కూడా నపుంసకలింగం కూడా రాయండి.
నపుంసకలింగం పుల్లింగ శబ్దాలు ఎలా రాస్తున్నాము అవి కూడా రాయండి. మహోదయ కర్తృ శబ్దము పుంలింగంలో కూడా ఉంది కదా. కర్తృ అదే కర్త కర్తారో కర్తార పుల్లింగం అండి. కర్త రెండిట్లోనూ ఉంది, నపుంసకలింగంలోనూ ఉంది. అదే చెప్పాను. దానికి ఏంటంటే ఒక ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి చేంజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పాను కర్తృని ఈ రకంగా ఉంటుంది. మిగిలిన రూపం అంటే తృతీయ విభక్తి నుండి మొదలుకొని కర్త శబ్దానికి సమానంగా నడుస్తుంది. కర్త కర్తారో కర్తార అని చెప్తాం కదా, అలాగే తృతీయ విభక్తిలో కర్త్ర, అట్లా ఇక్కడ కర్త్ర అనే వస్తుంది. ఇక్కడ కూడా నపుంసకలింగంలో కర్త్ర కర్తృభ్యాం కర్తృభిః పుల్లింగం ఉంది, నపుంసకలింగం ఉంది. అస్తు. స్త్రీలింగ శబ్దం కూడా ఉందండి. కర్త్రీ వస్తుంది అక్కడ. కార్యకర్త్రీ అంటామా స్త్రీలింగంలో? కర్త్రీ కర్త్రిణ్యో కర్త్రిణ్య నదీ నద్యో నద్య. అక్కడ కర్త్రీ శబ్దం నదీ శబ్దానికి సమానం నడుస్తుంది. కర్త్రీ కర్త్రిణ్యో కర్త్రిణ్య. ఓకే, ఆ రకంగా. అందుకే 3 లింగాలు ఒకసారి చూసుకొని రాయండి కూడా రేపు. ఇవి కూడా చెప్పుకుందాం రేపు. ఒకటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ 3 రకాలు కర్తృ శబ్దానికి 3 లింగాలు రూపాలు ఏ విధంగా ఉంటాయి. ఒకటి నిరుతు ధాతు, ఒకటి మధు శబ్దము. అభ్యాసం చేసుకొని వచ్చేయండి. వస్తుంది. ఇప్పుడు రాసుకోండి. నియమం 147. నియమం 147 రాసుకోండి నీట్గా. ఇక్కడ నుల్ తిరిచవు రాసుకోండి. సూత్రం అంటే మొట్టమొదటిగా 147లో నుల్ తిరిచవు. నిన్న వ్యాకరణం చెప్పుకున్నామని ఈ ప్రత్యయాలు వచ్చాయి. నుల్ తిరిచవు. రాసుకొని ధాతువు చేత నుల్ త్రిచౌ ప్రత్యయాలు ధాతువు చేత అంటే ధాతువు వలన అనమాట. ధాతు చేత అంటే ధాతు వలన నుల్ త్రిచౌ ప్రత్యయాలు నుల్ ఒకటి త్రిచ్ ఒకటి. నుల్ త్రిచ్ ప్రత్యయాలు కర్త అర్థంలో వస్తాయి. అంటే కర్త గురించి చెప్పడం కోసం వస్తాయి. నుల్ త్రిచ్ ప్రత్యయాలు కర్త అర్థాన్ని చెప్పడం కోసం వస్తాయి. అందుకే కర్త అర్థంలో వస్తాయి రాసుకోండి. నుల్ త్రిచ్ ప్రత్యయాలు కర్త అర్థంలో వస్తాయి. నుల్ త్రిచ్ ప్రత్యయాలు కర్త అర్థంలో వస్తాయి. నుల్ త్రిచ్ ప్రత్యయాలు ఎలా వస్తాయి? కర్త అర్థంలో వస్తాయి. ఈ నుల్ త్రిచ్ ప్రత్యయాలకు అనుబంధ లోపం చేస్తే, ఈ నుల్ త్రిచ్ ప్రత్యయాలకు అనుబంధ లోపం చేస్తే, క్రమంగా అనుబంధ లోపం చేస్తే ఊ కామా ట్రూ మిగులుతాయి. ఊ కామా అంటే నుల్ ప్రత్యయానికి కేవలం ఊ మిగులుతుంది. వకారానికి ఊకారం అండి. నుల్లో ఊ, వకారంలో ఊకారం. ఊ కామా ట్రూ మిగులుతాయి. త్రిచ్లో ట్రూ మిగులుతుందండి. అనుబంధ లోపం చేస్తే ఊ కామా ట్రూ మిగులుతాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. కర్తృ శబ్దం అండి. ఏంటి? కర్తృ అంటే చేసేవాడు అని అర్థం. ఏంటండి? కర్తృ అంటే చేసేవాడు. ఇక్కడ రుకారాంతం వచ్చిందండి. కర్తృ అంటే చేసేవాడు. ఇది ఎలా వచ్చింది? ధాతు ఏంటి? మనకు కృ ధాతు అండి. దీని ఉత్పత్తి ఏంటంటే కృ ధాతుకి కర్తృ వస్తుందన్నమాట. కృ ధాతుకి కర్తృ ఎలా వచ్చింది? కృ ధాతు పక్కన కృ ధాతు చేత మనకి నూలు తెచ్చుకోలేదు, త్రిచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. రెండిట్లేదో మనకి ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. ఇక్కడ కృ ధాతు చేత కృ ధాతు పక్కలో త్రిచ్ ప్రత్యయం తీసుకొచ్చాం. కాబట్టి కృ త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? కేవలం త్రు మిగులుతుందని చెప్పి కేవలము త్రు మిగులుతుంది. కలిపితే కృ అయిపోయింది. ఏమైందండి? కృ త్రు. ఇప్పుడు మళ్ళా ధాతునకు గుణం అవుతుంది. ఏమవుతుందండి? ధాతువునకు గుణం అవుతుంది. ఇది కూడా యాడ్ చేసుకోండి.
ఇది కూడా ఏం చేస్తారు, తృచ్ సమంగా ఊ కామ తృ మిగులుతాయి. తర్వాత ఈ ప్రత్యయం ఉన్నప్పుడు ధాతునకు గుణము లేదా ధాతు గుణము కూడా వస్తుంది, గుణము లేదా వృద్ధి కూడా ధాతునకు గుణం కూడా వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము కూడా వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము కూడా వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు రెండింటికినండి ఒక్కదానికేనండి గుణం అవటం? రెండింటికి వస్తుందండి. అంటే మనకు దానికి నోల్కి మనకు రూపాలు ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాలేదన్నమాట, అందుకే చెప్తున్నాను. ఓకే, ధాతునకు గుణము కూడా వస్తుంది. ఓకే, ఈ ప్రత్యయాలు వచ్చి అందుకే ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ధాతునకు అని పెట్టి ఈ ప్రత్యయాలు అని పెట్టే సరిపోతుంది. ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ధాతునకు గుణం కూడా వస్తుంది. ఓకే, అక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు రాసుకోండి, కృ తృచ్, మళ్ళీ కృ తృచ్ అనుబంధం లోపేస్తే కృ తృ మిగిలింది, కృ తృ కృ తృ. తర్వాత కృ తృ మిగిలింది కదా. తర్వాత ఆ తృచ్ ప్రత్యయం ఉన్నప్పుడు ధాతునకు గుణం అవుతుంది. రూకి గుణం ఏమవుతుంది, అది అయిపోతుంది. కుదువు స్థానంలో కకాలం నుండి రుకార స్థానం గుణం ఏమవుతుంది, అది వస్తుంది అన్నమాట. రుకార స్థానంలో అది వస్తుంది, అప్పుడు కా హలంతం అవుతుంది. కు హలంతము అది వస్తుంది. తర్వాత తృ మొత్తం కా హలంతం కాబట్టి అదక ఆ దండ కాలో కలిసింది, అప్పుడు కర్ర అయిపోయింది. కరు ప్లస్ తృ కలిపితే కర్తృ అయిపోయిందా, కర్తృ అయిపోయింది. దీన్నే ప్రథమ విభక్తి ఏకవచనంలో కర్తాగా మారిపోతుంది. ఇదే ప్రథమ విభక్తి ఏకవచన రూపం రాసేటప్పుడు కర్త, ద్వివచనంలో కర్తారు, బహువచనంలో కర్తారః. ముందు కర్తృ శబ్దం ఎలా తయారని చూపిస్తున్నామట. అందుకే మనం డైరెక్ట్ గా తయారైనటువంటి శబ్దాన్ని రుకారాంత కర్తృ శబ్దం తీసుకుంటాం. కానీ ఎలా తయారైందంటే తృచ్ ప్రత్యయం వచ్చి తయారైంది ఈ శబ్దము. ఓకే, అలాగా అన్నింటికి ఇదే విధంగా చూసుకోవాలి మనము. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. హర్తృ. హర్తృ కూడా హురు ధాతు, ఇక్కడ తృచ్ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ హురుకి గుణం చేస్తే హర అయిపోయింది, హర్తృ అయిపోయింది. హర్తృ అంటే హరించేవాడు, కర్తృకి చేసేవాడు, హర్తృకి హరించేవాడు, హర్తృకి హరించేవాడు. హర్తృకి ఏమొస్తుంది, హరించేవాడు. ఇలాగ ఎన్నేం తీసుకోవచ్చండి, కొన్ని చెప్పానమాట. ఓకేనా, హర్తృకి హరించేవాడు. మహోదయ చెప్పండి. ఒక్కసారి కృతృ తర్వాత కొంచెం చెప్పరా, అంటే కృతృ దాకా అర్థమైంది, ఆ తర్వాత కర్తృ ఎలాగో. హురు ధాతు తీసుకోండి. హురు ధాతు పక్కన హురు ధాతు ఉంది. ధాతు రాగానే మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. తృచ్ ప్రత్యయం వచ్చింది, హురు తృచ్. హురు ధాతు పక్కన తృచ్ వచ్చింది. ఆ తృచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే కేవలం తృ మిగులుతుంది. ఏం మిగులుతుంది, తృ మిగులుతుంది. అందుకే మన కింద హురు తృ, హురు తృ వచ్చింది. ఇప్పుడు ఈ తృ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు మళ్ళీ ధాతునకు గుణం అవుతుందన్నమాట. ఏమవుతుంది, ధాతునకు గుణం చేస్తాం. ఆ గుణం వేస్తాము. ధాతులో రుకారం ఉంది, రుకారానికి ఏమొస్తుంది, గుణము అది వస్తుంది అన్నమాట. రుకార స్థానంలోనే అది వస్తుంది, హకార స్థానం రాదు. ఓన్లీ హాలో ఉండే రుకార స్థానంలో అది వస్తుంది అన్నమాట. అప్పుడు హా హలంతము, దాని పక్కన రుకార స్థానం అది వచ్చింది, రు తీసేసి అది పెట్టాము. తర్వాత తృచు, తృచ్కత్రు మొత్తం కలిపితే హర్తృ అయిపోయింది. హా హలంతం కాబట్టి హలంతంలో అదక ఆ హాలో కలుస్తుంది, హర్ తృ. ఈ రేపు అనేది తా పైకి వెళ్ళిపోతుంది, హర్తృ రాష్ట్రం. అలాగే కర్తృ కూడా. ఓకే, ఇదొక రుకారాంత శబ్దాలు ఎన్ని ఉన్నాయి, ధర్తృ ఉంది, నేతృ ఉంది, నేతృ, జామాతృ, ఇటువంటి ఎన్ని శబ్దాలు వచ్చినా కూడా అన్నిటికీ ఇదే విధంగా తృచ్ ప్రత్యయం వచ్చే తయారైంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, సరే అండి. ఇదే విధంగా రాసుకోండి. ఇదే విధంగా ఉపసర్గాలు వచ్చినప్పుడు అదే విధంగా సంహర్త, సంపూర్వక హృ ధాతుకి సంహర్త వస్తుంది. అంటే ఇంకా డైరెక్ట్ గా ప్రథమ విభక్తి ఏకవచనం చూపిస్తున్నామట. సంపూర్వక హృ ధాతుకి సంహర్తృ ఉంది. సంపూర్వక హృ ధాతుకి సం ప్లస్ హృ ధాతు, దానికి కలిపితే తృచ్ ప్రత్యయం వచ్చి సంహర్తృ అవుతుందండి. ఏమవుతుంది, సంహర్తృ, సంహర్తృ, సంహర్తృ ఈజ్ ఈక్వల్ టు సంహర్త.
ఏకవచనం రాసిన ప్రథమ విభక్తి ఏకవచనంలో సంహర్త అని వస్తుంది. నెక్స్ట్ ధాతు ధర్త అండి. ధ్రువ ధాతు. ధ్రువ ధాతుకి తృచిపతిని చేసుకుంటాం. తృచిపతి తీసుకొస్తే వస్తుంది ధర్తృ అవుతుంది. ధ్రువ ధాతుకి ఒత్తుధ మహాప్రాణం. ధ్రువ ధాతుకి తృచిపతిని తీసుకొచ్చి కలిపినప్పుడు ధర్తృ ఇక్కడ గుణం అవుతుంది. కర్తృ లాగానే ఇక్కడ కూడా ధర్తృ అయిపోయింది. ఆ ధర్తృనే ప్రథమ విభక్తి ఏకవచనం రాసినప్పుడు ధర్త వస్తుంది. ధర్త్ర. నెక్స్ట్ ఉపకర్తృ. ఉప ప్లస్ కృ ధాతు. దానికి ఏమొస్తుంది కలిపితే ఉపకర్తృ అయిపోయింది. ఉప ప్లస్ కృ చిన్న డాష్ ఇచ్చి ఉపకర్తృ. ఆ ఉపకర్తృ అనేది మళ్ళీ ఏమవుతుంది ఉపకర్త అగా రాస్తాం. ఉప ప్లస్ కృ నెక్స్ట్ ఉపకర్తృ అయిపోయింది. మళ్ళీ ఉపకర్తృ అనేది ఉపకర్త. అందుకే 3 రాసుకుంది. ఉప ప్లస్ కృ ఈజ్ ఈక్వల్ టు ఉపకర్తృ మళ్ళీ చిన్న డాష్ ఇచ్చేసి ఉపకర్త అంటే రూపం నేర్పించుకోవాలి. ఉపకర్తారు ఉపకర్తార అలాగా కర్తృ శబ్దం రుకారాంతి సమానంగా రూపం నడిపించుకోవచ్చు మనం. అస్తు అండి. ఈ రకంగా కొన్ని చెప్పాడు ఎగ్జాంపుల్స్. తృచ్ ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి రాసుకోండి కంటిన్యూగా. విశేష్యానికి అనుసారంగా విశేష్యం అంటే ఏమిటి ప్రధానమైనది గుర్తుపెట్టుకోవాలి. వ్యాఖ్యానం విశేష్యం అంటే ప్రధానమైనది ముఖ్యమైనది. విశేషణం అంటే అప్రధానమైనది. దాన్ని గౌణం అంటాం. గౌణం అంటే అప్రధానం అని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడు విశేష్యానికి అనుసారంగా లింగము విభక్తి మరియు వచనం ఉంటాయి. లింగము అంటే పుల్లింగమా స్త్రీలింగమా లేకపోతే ఏదైతే అది లింగము విభక్తి వచనం ఉంటాయి. లింగము విభక్తి వచనం ఉంటాయి. విశేష్యానికి అనుసారంగా లింగము విభక్తి ఇంకా వచనం ఉంటాయి. మహోదయ విశేష్యానికి ఏదో చెప్పాలని ప్రధాన విశేష్యం అంటే ప్రధానమైనది ముఖ్యమైనదని విశేష్యం అంటాము. విశేషణం అంటే అప్రధానమైనది గౌణమైన దాన్ని విశేషణం అంటాము అని చెప్తాం. అంటే ఇప్పుడు రక్త వస్త్రం అన్నాం. ఏంటండి రక్త వస్త్రం. ఇక్కడ వస్త్రం అనేది విశేష్యం ముఖ్యమైనది. రక్తం అనేది విశేషణం. ఏంటి రక్తం అనేది విశేషణం. అంటే ఇక్కడ ముఖ్యమైనది వస్త్రం ముఖ్యం, రక్తం ముఖ్యం కాదు. అక్కడ వస్త్రం ముఖ్యం కాదు. ఏ వస్త్రం అంటే రక్త వస్త్రం అది విశేషణం. విశేషణము ఎల్లప్పుడూ విశేష్యాన్ని ముఖ్యమైన దాన్ని చెప్పడం కోసమే వస్తుంది. విశేషణం ఎల్లప్పుడూ విశేష్యాన్ని చెప్పడం కోసం వస్తుంది. అంటే ముఖ్యమైన దాన్ని చెప్పడం కోసం వస్తుంది. రక్త వస్త్రం రక్తం ఎందుకు వచ్చింది? ఆ వస్త్రాన్ని చెప్పడం కోసం వచ్చింది. రక్తం గురించి చెప్పడం కోసం రాలేదు. రక్త వస్త్రాన్ని చెప్పడం కోసం వచ్చింది. అది అందుకే విశేష్యము విశేషణం అని చెప్పాను. విశేషణం ఎల్లప్పుడూ విశేష్యాన్నే సంకేతిస్తుంది. అంటే విశేష్యం అనేది ముఖ్యమైనది ప్రధానమైనది, విశేషణం అనేది అప్రధానమైనది అని చెప్పాను. ఇక్కడ ఏమంటే విశేష్యానికి నువ్వు ఎప్పుడు తెచ్చుకున్నా విశేష్యంలో అంటే ముఖ్యమైన దాంట్లో ఏ విభక్తి ఏ లింగము ఏ వచనం అయితే ఉంటుందో దాని విశేషణంలో కూడా అదే విభక్తి అదే లింగము అదే వచనం ఉంటాయి అని చెప్పడం కోసం ఇక్కడ సంకేతం అండి. ఓకే. ఇక్కడ మనకు ఉపకర్త ఇప్పుడు కొన్ని శబ్దాలు చెప్పాను. సంహర్త ఇవన్నీ ఒక దుకాణ శబ్దాలు వచ్చాయి కదా. కొన్ని శబ్దాలు చెప్పాను. ఇవి విశేష్యానికి ఒక్కోసారి విశేషణంగా రావచ్చు, ఒకసారి విశేష్యంగా రావచ్చు. విశేష్యానికి సమానంగా వచ్చినాయనుకోండి అప్పుడు ఏ విధంగా విభక్తులు ఉంటాయని చెప్తున్నామట. రాసుకోండి. విశేష్యానికి అనుసారంగా లింగము విభక్తి వచనం ఉంటాయి. విశేష్యానికి అనుసారంగా
ఇప్పుడు చెప్పాం కదా విశేష్యానికి అనుసారం ఈ లింగాలు ఇప్పుడేంటి కర్త హర్త ధర్తున వీటికి కూడా విశేషంలో ఏ విభక్తి ఏ లింగం ఏ వచనం అయితే ఉందో ఇవి విశేషణాల కింద వస్తాయండి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కర్తృ శబ్దము, సంహర్తృ, ఉపకర్త కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఇవి విశేషణాల కింద వస్తాయి. ఎక్కువగా విశేషణాల కింద వస్తాయన్నమాట. అంటే రెండు రకాలుగా వస్తాయి. ఆ విశేషణాల కింద వచ్చినప్పుడు విశేషంలో ఏ విభక్తి అయితే ఉందో విశేషణంలో కూడా అంటే దీంట్లో ఈ వీటిలో కూడా అదే విభక్తి అదే లింగము అదే వచనం ఉంటాయని చెప్పడం కోసం వచ్చింది. ఇక్కడ రాసుకోండి. విశేష్యానికి అనుసారంగా లింగము విభక్తి మరియు వచనం ఉంటాయి. ఓకే. ఇంకా పుల్లింగంలో పుల్లింగంలో ఈ కర్తృ శబ్దం యొక్క రూపము పుల్లింగం వీటి యొక్క రూపాలు పుల్లింగంలో వీటి యొక్క రూపాలు అంటే మనం పైన చెప్పిన కదా, పుల్లింగంలో వీటి యొక్క రూపాలు కర్తృ శబ్దానికి సమానంగా నడుస్తాయి. పుల్లింగంలో వీటి యొక్క రూపాలు కర్తృ శబ్దానికి సమానంగా నడుస్తాయి. పుల్లింగంలో వీటి యొక్క రూపాలు కర్తృ శబ్దానికి సమానంగా నడుస్తాయి. కర్తృ శబ్దానికి సమానంగా నడుస్తాయి. స్త్రీలింగంలో అయితే నెక్స్ట్ దాంట్లోనే స్త్రీలింగంలో అయితే ఈ రుకారాంతానికి అంటే కర్తృ శబ్దం హర్తృ శబ్దం కదా, అంతిమ రుకారం ఉంది కదా, ఈ కర్తృ శబ్దము స్త్రీలింగంలో అయితే ఈ కర్తృ శబ్దానికి అంతిమంలో స్త్రీలింగంలో అయితే ఈ కర్తృ శబ్దానికి అంతిమంలో దీర్ఘ ఈకారాన్ని చేర్చుకొని నదీ శబ్దానికి సమానంగా రూపం నడపాలి. దీర్ఘ ఈకారాన్ని చేర్చుకొని నదీ శబ్దానికి సమానంగా రూపం నడపాలి. 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 ఓకే అండి. ఇంకోటి రాసు నపుంసకలింగంలో అయితే ఇప్పుడు చెప్పాను కదా, నపుంసకలింగంలో అయితే కర్తృ రాసుకోండి. నపుంసకలింగంలో అయితే కర్తృని అనాకి తిరిగి కదండి. కర్తృని దీర్ఘమండి. కర్తృని నెక్స్ట్ బహువచనంలో కర్తృని కూడా అనా వస్తుంది కాబట్టి హ్రస్వం వస్తుంది. ద్వివచన దీర్ఘము బహువచనంలో నకారమే హ్రస్వ ఈకారం. కర్తృని ఈ రకంగా రూపం నడుస్తుంది. నపుంసకలింగంలో అయితే కర్తృ పైన శబ్దకోశంలో ఇచ్చాడని చూసి రాసుకోండి. కర్తృని ద్వివచనం నకారంలో దీర్ఘీకారము. ఉత్తమ బహువచనంలో అయితే ఆ నకారానికి హ్రస్వ ఈకారం కర్తృని. ఓకే. అదేవిధంగా ద్వివచనం అదే కర్తృని ఈ రకంగా రూపం నడుస్తుంది. చెప్పండి. ఇది నపుంసకలింగానికి ఉపర్యుక్త ఢంగ్ సే రూపచలంగ అంటే ఏ రూపం చెప్పారండి ఇక్కడ? చెప్పిన రూపం నేను అది మళ్ళీ రాయించాను. అందుకే ఉపయుక్త అంటే మీరు ఏమో అర్థం చేసుకుంటారని చెప్పి నేను రాయించాను కింద. ఉపయుక్త అంటే మన పైన ఉంది కదా, కర్తృని పైన చెప్పాం కదా, ఆ పైన చెప్పిన దానికి ప్రకారంగా రూపం నడుస్తుంది అని చెప్పాడు. అందుకే అక్కడ రాయించాను. ఉపయుక్త డంగ్ అంటే అదే చెప్పాను మీకు ఇప్పుడు. ఓకే. ఉపయుక్త అంటే పైన చెప్పిన విధంగా. పైన చెప్పాము
కర్తృని చెప్పిన దాని ప్రకారంగా అంట. ఓకే, అస్తు అండి. దాదాపుగా ఇది ముఖ్యమైన బిందు అండి, దీంట్లో నీటికి రాసుకోండి. ఇది దాదాపుగా అన్ని ధాతువులతోటి తుచ్ ప్రత్యయం వస్తుంది. దాదాపుగా అన్ని ధాతువులతోటి ఇది ఎక్కువ ధాతువులుగా మనం చెప్పిన ధాతువులే కదండి, అన్ని ధాతువులతోటి అన్ని ధాతువులతోటి తుచ్ ప్రత్యయం వస్తుంది. దాదాపుగా తుచ్ ప్రత్యయం వస్తుంది. తుచ్ ప్రత్యయం వస్తుంది. ఇంకా ఈ తుచ్ ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దంతో తుచ్ ప్రత్యయం వస్తుంది. ఈ తుచ్ ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దము, ఈ తుచ్ ప్రత్యాంత శబ్దము, అంటే తుచ్ ప్రత్యయం వస్తుంది కదా అని చెప్పాను. ఈ తుచ్ ప్రత్యాంతంతో తయారైనటువంటి శబ్దము, ఈ తుచ్ ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దము ఎక్కడొచ్చినా, ఈ తుచ్ ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దం ఎక్కడొచ్చినా, అంటే తుచ్ ప్రత్యయాంతం తయారైనటువంటి శబ్దం ఏంటంటే కర్తృ, హర్తృ, ధర్తృ, ఉపహర్తృ, సంహర్తృ ఇటువంటివని. ఈ తుచ్ ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దం ఎక్కడొచ్చినా అక్కడ కర్మలో షష్ఠీ విభక్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కర్మలో విభక్తి వస్తుందా, షష్ఠీ విభక్తి వస్తుంది. కర్మలో ముఖ్యమైన బిందు ఇదే అండి. దీంట్లో కర్మలో షష్ఠీ విభక్తి వస్తుంది. కర్మలో షష్ఠీ విభక్తి వస్తుంది. ఇప్పుడు రాసుకుని అది ఎలాగనే చూద్దాం ఎగ్జాంపుల్స్ లో. పుస్తకస్య కర్త చూడు, కర్తలో తుచ్ ప్రత్యయం అండి. తుచ్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం అండి కర్త అనేది. తుచ్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం. ఈ శబ్దంతో ఎల్లప్పుడూ కర్మలో షష్ఠీ విభక్తి వస్తుంది. దాని ముందు ఎల్లప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. చూడు, పుస్తకస్య కర్త, పుస్తకం యొక్క కర్త ఏంటి, ఇది మామూలు కర్మ ద్వితీయ విభక్తి ఉన్నారు. కానీ తుచ్ ప్రత్యాంతం వచ్చినప్పుడు అక్కడ షష్ఠీ విభక్తి రావాలి అని చెప్పింది. అంటే తుచ్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎప్పుడు వచ్చినా కూడా వాక్యంలో ఖచ్చితంగా అక్కడ షష్ఠీ విభక్తి వస్తుంది, కర్మలో షష్ఠీ విభక్తి వస్తుంది. ఓకేనా మహోదయ? ఇక్కడైతే పుస్తకస్య కర్త అంటే పుస్తకమును చేసేవాడు అని పెట్టుకోవాలండి. పుస్తకం యొక్క కర్త, పుస్తకం చేసేవాడు, పుస్తకం యొక్క కర్త అని అర్థం. కర్త చేసేవాడు. అట్లా ఏం రాసుకోవచ్చు. ధనస్య హర్త, ధనంను హరించేవాడు. ఇంకోటి ఎగ్జాంపుల్, ధనస్య హర్త, ధనంను హరించేవాడు. ధనస్య హర్త, ధనాన్ని హరించేవాడు. నెక్స్ట్ వస్త్రస్య ధర్త, వస్త్రాన్ని ధరించేవాడు. వస్త్రస్య ధర్త, వస్త్రాన్ని ధరించేవాడు. చూడు, అట్లా తుచ్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎక్కడొచ్చినా దాని ముందు ఏమొస్తుంది, ఖచ్చితంగా షష్ఠీ విభక్తే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యంలో మన కర్త, ధర్త, హర్త ఇటువంటి శబ్దాలు ఎక్కడొచ్చినా ఖచ్చితంగా షష్ఠీ విభక్తి వెనక ముందు ఖచ్చితంగా ఉంటుంది. గమనించండి మీరు, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడైనా శ్లోకాలు చదివేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి శబ్దాలు వచ్చాయంటే తుచ్ ప్రత్యయ శబ్దాలు ఖచ్చితంగా వెనక ముందు షష్ఠీ విభక్తి ఖచ్చితంగా ఉంటుంది. దీంతో సంబంధం ఉంటుంది, యాడ్ అయి ఉంటుంది దీంతో. ఓకేనా? ఇక్కడ అన్నిటిలో గుణం వచ్చింది, ధాతులకు గుణం వచ్చింది. ఇక్కడ ముందు రెండు చోట్ల ఈ షష్ఠీ విభక్తి వస్తుందా మహోదయ? రెండు చోట్ల అంటే ఇప్పుడు కర్తకు ముందు పుస్తకస్య అని పెట్టింది మహోదయ, కర్త తర్వాత కూడా ఈ పక్క కూడా షష్ఠీ విభక్తి ఇలా కర్మ ఎక్కడ ఉంటుందో అక్కడ కర్మలో వస్తుంది. కర్మని షష్ఠి అని చెప్పాను కదా, ఒకటే కర్మ ఉంటుంది, అక్కడ మాత్రం వస్తుంది. అది కర్మ ముందు ఉండొచ్చు వెనక ఉండొచ్చు అంటున్నా.
ఒకసారి ముందు పదంలో ఉంటుంది వాక్యంలో, ఒక చోట సరే వెనక ఉంటుంది, తర్వాత ఉంటుంది. ఎక్కడ వచ్చినా ఈ ప్రత్యయానికి సంబంధమే ఉంటుంది అన్నమాట. కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. కర్మలో ఉంటుంది. ఓకే. ఇంకా ధాతునకు గుణం కూడా వస్తుంది. ఇంకా ధాతునకు గుణం కూడా వస్తుంది. రాసుకోండి. ఇక్కడ మనకు కర్తాల గుణం వచ్చింది, హర్తాల గుణం వచ్చింది, ధర్తాల గుణం వచ్చింది కదా. ధాతునకు గుణం కూడా వస్తుంది. ఓకే, ఇది మనకు 147వ నియమం అండి. 147వ నియమం. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ అండి, ధాతువునికి ఏమొస్తుందండి? గుణం వస్తుంది. అది పైన చెప్పాను, మళ్ళీ ఇక్కడ చూపించడం కోసం చెప్పాను. ఇక్కడ కర్త ధర్త హర్తలు, ఇక్కడ గుణం వచ్చింది. ధాతునకు గుణం వస్తుంది అంటే కర్త హర్త ధర్తాలు ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఓకే, చిన్న బ్యాగ్ అండి. ప్రతి ప్రత్యయంలో గయంతకే సాత్ కర్మమే షష్ఠి హోతే అని దీనికి కూడా అలాగే తీసుకోవాలండి. ఏంటండి? అంటే గై ప్రత్యయం వచ్చినప్పుడు కూడా కర్మ అనే షష్ఠి విభక్తిలోనే తీసుకోవాలి. ఇప్పుడు మీరు అక్కడ చెప్పిన వచ్చింది, అక్కడ గై ప్రతి వచ్చిన కూడా అక్కడ షష్ఠి భక్తి వచ్చింది. ఓకే అండి. నెక్స్ట్ 148వ నియమం రాసుకోండి. ఇది దీంట్లో ఎవరికైనా సందేహం ఉందండి? ఇంకా ఎవరికైనా సందేహం ఉందా? అస్తు, రాసుకోండి. నియమం 148. నియమం 148. ఓకే అండి, రాసుకోండి. తృచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి, మళ్ళీ ఇంకా తృచ్ ప్రత్యయం ఉపయోగించి రూపం ఎలా తయారైతే మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. తృచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి, తృచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి, తృచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి ఈ క్రింది నియమాలు గమనించండి. ఈ క్రింది నియమాలు గమనించండి. ఇంకా 132 ఇంకా 132లో ఉన్నటువంటి ఇంకా 132లో ఉన్నటువంటి 1 నుంచి 7 నియమాలను కూడా గమనించండి. 132 నియమంలో ఉన్నటువంటి అని చెప్పండి. ఇంకా 132 నియమంలో ఉన్నటువంటి, ఇంకా 132 నియమంలో ఉన్నటువంటి 1 నుంచి 7 బిందువులను కూడా గమనించండి. అక్కడ 132వ నియమంలో మళ్ళీ దాంట్లో పాయింట్ వైజ్ చెప్పానండి. 1 నుంచి 7 పాయింట్లు చెప్పాను అనమాట. అవి కూడా గమనించండి అంటున్నాడు. ఇక కొన్ని వెరైటీ చెప్తాడు, అవి కూడా గమనించండి. అక్కడ అవే నియమాలు 132లో చెప్పిన నియమాలు ఏవైతే చెప్పామో అక్కడ 1 నుంచి 7 అని చెప్తే 1 నుంచి 7 పాయింట్లు చెప్పాను అనమాట. 7 బిందువులు చెప్పాను. ఆ 7 బిందువులు ఈ త్రిచ్ ప్రత్యయం కూడా వర్తిస్తాయి. 7 బిందువులు ఈ త్రిచ్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. ఆ 7 బిందువులు అంటే 132లో ఉన్నటువంటి నియమాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఓకేనా? రాసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్పిన తృచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం, తృచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాలను గమనించండి. ఇంకా 132 నియమంలో ఉన్నటువంటి 1 నుంచి 7 బిందువులను కూడా గమనించండి. అంటే బ్రాకెట్ రాసుకోండి. అంటే 132లో ఉన్నటువంటి నియమాలు ఇక్కడ ఈ త్రిచ్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. 132లో ఉన్నటువంటి నియమాలు ఈ త్రిచ్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. 132లో చెప్పినటువంటి నియమాలు ఈ త్రిచ్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. ఈ త్రిచ్ ప్రత్యయంలో కూడా
వర్తిస్తాయి. ఓకే అండి, బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. అక్కడ తూన్ ప్రత్యయం కదండి మహోదయ. ఏంటండి? అక్కడ నూలు తుమ్మిని ప్రత్యయం చెప్పాము. తుమ్మిని ప్రత్యయానికి ఏవైతే నియమాలు చెప్పామో అదే నియమాలన్నీ కూడా ఇక్కడ కూడా వర్తిస్తాయి అన్నమాట. ఓకే, ఓకే మహోదయ. రాసుకోండి. రూపం తయారు చేయడానికి సరళమైన రాసుకుని కింద రూపం తయారు చేయడానికి సరళమైన ఉపాయము. రూపం తయారు చేయడానికి సరళమైన ఉపాయం. ఒక సరళంగా చెప్తాను ఎలాగని. రూపం తయారు చేయడానికి సరళమైన ఉపాయము అని హెడ్డింగ్ లెక్క పెట్టుకోండి, సైడ్ హెడ్డింగ్. రూపం తయారు చేయడానికి సరళమైన ఉపాయము ఏంటది రాసుకోండి. తుమున్ ప్రత్యయ స్థానంలో తుమున్ ప్రత్యయ స్థానంలో త్రు ప్రత్యయాన్ని చేర్చినప్పుడు తుమున్ ప్రత్యయ స్థానంలో త్రు ప్రత్యయాన్ని చేర్చినప్పుడు త్రు ఓన్లీ తుమున్ స్థానంలో త్రు ప్రత్యయాన్ని చేర్చినప్పుడు తుమున్ ప్రత్యయ స్థానంలో త్రు ప్రత్యయాన్ని చేర్చినప్పుడు తృత్సు ప్రత్యయాంతం యొక్క రూపం తయారవుతుంది. తృత్సు ప్రత్యయాంతం యొక్క రూపము తయారవుతుంది. తృత్సు ప్రత్యయాంతము యొక్క రూపము తయారవుతుంది. అంటే ఏమంటున్నా అంటే మనము ధాతు చేత కొన్ని కర్తం హర్తం అని చెప్పాం కదా, అక్కడ 132 నియమంలో గురించి చెప్తున్నమాట. అక్కడ ఏ రకంగా అయితే ధాతు చేత తుమ్ముని తీసుకొచ్చాం కదా, ఇక్కడ కూడా ధాతు చేత తృచి తీసుకొచ్చాం కదా. అలా కాదు తుమ్ముని నువ్వు ఎక్కడ తీసుకొచ్చా ఆ తుమ్ముని స్థానంలో త్రు పెట్టుకో. త్రు పెట్టుకున్నావంటే కర్తృ అయిపోతుంది. మళ్ళీ ఇవన్నీ నియమాలు చెప్పాల్సిన అవసరం లేదు. తుమ్ముని ఎక్కడైతే తెచ్చామో అక్కడ తుమ్ముని స్థానం ఇక్కడ తృచి పెట్టుకుంటున్నాం అంతే. నూలు తృచవాణి సూత్రం చేత తృచి తీసుకొచ్చుకుంటున్నాం. మిగిలిన ప్రక్రియ అక్కడ ఏదైతే చెప్పాడో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. అది సింపుల్ చెప్పాడు. తుమ్ముని ఎక్కడైతే ఉందో దాని స్థానంలో త్రు పెట్టుకో. పెట్టుకున్నప్పుడు కర్తృ అయిపోతుంది. అక్కడ తుమున్ ఉన్నప్పుడు కర్తం అయిపోయింది. ఇక్కడ త్రు పెట్టుకుంటే కర్తృ అయిపోతుంది. కర్తం అదే కృ ధాతుకు తుమున్ త్రు పెట్టుకుంటే కర్తృ అయిపోయింది. అర్థంలో తేడా వచ్చింది. కర్తం అంటే చేయడం కోసం, కర్తృ అంటే చేసేవాడు. ఆ రకంగా అర్థం వస్తుంది అన్నమాట. ఓకే, రాసుకోండి. డెబ్బై రెండు పృష్ఠ సంఖ్య ఏంటి మనకు? అదే అండి, ఇప్పుడు చెప్పాను కదా, తుమున్ ప్రత్యయ స్థానంలో త్రు ప్రత్యయాన్ని చేర్చినప్పుడు తృచి ప్రత్యయాంతం యొక్క రూపం తయారవుతుంది. తృచి ప్రత్యయాంతం యొక్క రూపము తయారవుతుంది. ఓకే, మహోదయ కర్తృ చేసేవాడు రెండు ఒకటే కదా. ఏంటండి కర్తృ అంటే? కర్తృ చేసేవాడు కదా మహోదయ. కర్తృ అంటే చేసేవాడు. వచ్చినప్పుడు తుమును ప్రత్యయం చేయడం కోసం. కార్యం కర్తుం గచ్చతి. కార్యం కర్తుం అంటే చేయడం కోసం. అక్కడ తుమును ప్రత్యయం చేయడం కోసం అర్థం వస్తుంది తుమును ప్రత్యయానికి. ఇక్కడ కర్తృ ఓన్లీ కర్తృ అంటే చేసేవాడు. దానికి రూపం రాసేటప్పుడు కర్త అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. కృ ధాతుకి ఏమొస్తుంది? తుమ్మును పెట్టుకుంటే ఏమొస్తుందండి? తుమ్ముని ప్రత్యయం చేసి కర్తం అయిపోతుంది. కృ ధాతుకి కర్తం వచ్చింది. ఓకేనా? అదే తుమ్ముని స్థానంలో త్రు పెట్టుకున్నామంటే కర్తృ అని వస్తుంది. అందుకే దానికి ఎదుగు త్రు అని పెట్టి దీన్ని డాష్ కర్తం తుమ్ముని వచ్చినప్పుడు మళ్ళీ తుమ్ముని తీసివేసి త్రు పెట్టుకున్నామనుకో కర్తృ. అర్థం రెండింటికి తేడా తెలిసిందా? కృ ధాతువుకే తుమ్ముని తీసుకొచ్చినప్పుడు కర్తం అంటే చేయడం కోసం అని అర్థం వస్తుంది. అదే తుమ్ముని తీసేసి దాని స్థానంలో త్రు పెట్టామనుకోండి కర్తృ అయిపోతుంది. అంటే చేసేవాడు అని అర్థం వస్తుంది. ఓకేనా? చేసేవాడు.
ఓకే అండి. నెక్స్ట్ హుదు ధాతుకి రాసుకోండి. హుదు ధాతుకి తీసుకొస్తే హర్తుం వస్తుంది, అంటే హరించేవాడు. సారీ, హర్తుం అంటే హరించడం కోసం. హర్తుం అంటే హరించడం కోసం. నెక్స్ట్ అదే హుదు ధాతుకి త్రు చేరిస్తే హర్తృ. హర్తృ అంటే హరించేవాడు. హర్తృ అంటే హరించేవాడు అని. ఓకే, ఇదే విధంగా రాసుకోండి. క్షమితం మహోదయ, అందరినీ మ్యూట్ చేస్తారా అండి? ఇంతవరకు అర్థమైందండి? తుమ్ముని తీసుకొచ్చినప్పుడు కర్తుం, అర్థమైంది మహోదయ. ఇదే విధంగా కొన్ని ఎగ్జాంపుల్ రాసుకోండి. భృధాతు అండి. భృధాతుకి తుమ్ముని చేస్తే ఏమవుతుంది? భర్తుం. భర్తుం అంటే భరించేవాడు. భర్త అంటే ఏమిటి? భరించేవాడు. అవునా? భర్త మిమ్మల్ని అందరినీ భరిస్తూ ఉంటాడా? బాగా చాలా గొప్పగా, చాలా గొప్పగా భరిస్తూ ఉంటాడా? అందుకే భర్త అనే దానికి పరిభాష ఏంటంటే భరించేవాడు భర్త. కానీ ఇప్పుడు రివర్స్ అవుతుందా? భార్య భర్త అంటే మహాప్రాణం అండి. ఓకే, భృధాతుకి తుమున్ చేసినప్పుడు భర్తుం అయిపోయిందండి. ఏమైపోయింది? భర్తుం. ఓకేనా? ఇక్కడ గుణం అయిపోయింది. రూకి గుణం అంటే భర్తుం. అదే విధంగా త్రు ప్రతి తీసుకొచ్చే భర్తృ అంటే భర్త అని రూపం. భర్త. ఇక్కడ భర్తుం అంటే భరించడం కోసం. ఇక్కడ భర్త అంటే భరించేవాడు. ఓకేనా? భర్త అంటే భరించేవాడు. అంటే 2 రూపాయలు భృధాతు తోటి తుమున్ తీసుకొచ్చినప్పుడు భర్తుం అవుతుంది. అది తుమున్ తీసేసి దాని స్థానంలో త్రు పెట్టినప్పుడు భర్తృ అవుతుంది. భర్తృ అయిపోతుంది. దానికే ప్రథమ విభక్తి ఏకవచనం రాసినప్పుడు భర్త, భర్తారౌ, భర్తార అని రాస్తాం. ఓకే, అదేవిధంగా ధర్తృ అండి. ధృధాతుకి ధర్తృం. ధృధాతుకి తుమున్ చేరిస్తే ధర్తుం అవుతుంది. ధర్తుం. ధర్తుం. అదేవిధంగా త్రు చేరిస్తే ధర్తృ. ధర్తృ. మీరు ఇటువంటివన్నీ కొంచెం గమనించాలంటే మీకు శ్లోకాలు త్వరగా గీత కానీ భగవద్గీత కానీ ఇంకా చిన్న చిన్న శ్లోకాలకి చిన్న చిన్న పద్యాలు ఉంటాయి కదా, కథలు కానీ మనకు నిబంధనలు ఉంటాయండి. అవి చదువుతూ ఉన్నాము కూడా ఇటువంటి మీకు ప్రత్యయాలు ఎక్కడ ఏ రకంగా ఉపయోగించాలో మీకు తెలుస్తుంది. అందుకే చిన్న చిన్నగా కథలు, స్టోరీస్ చదవడం మొదలు పెట్టండి. మీకు చాలా మటుకు అర్థమవుతాయి. ఇప్పుడు ఖాళీగా అవకాశం దొరికినప్పుడల్లా చిన్న చిన్న స్టోరీస్ చదువుతూ ఉండండి సంస్కృతంలో. మహోదయ, భర్త భర్తమిచ్చతి. భర్త భర్తుం ఇచ్చేదివా? భర్త భరించడానికి ఇష్టపడతాడా? మహోదయ. భర్తృం ఇచ్చతి సహ భర్త. భర్తం ఇచ్చింది కాబట్టి భరిస్తూ ఉంటాడు కాబట్టి ఇక భర్త అని చెప్పామంట. 2 ఒకసారి వాడచ్చు అని చెప్పాను మహోదయ వాక్యం. ఇంకొకటి ఏంటంటే భర్తం అంటే పోషించేవాడు. భృధాతుకి పాలనార్థం ఉందండి. పోషిస్తాడు భర్త అంటాం. భరణం కరోతి. భరణం కరోతి, పోషణం కరోతి భర్త. పాలనం పోషణ చేస్తుంటాయి. ఇంటి కుటుంబాన్ని అంటే పోషించేది అతనే కదా, అతని కూడా భర్త అంటాం. కేవలం భరించేవాడే కాదు, పోషించేవాడు కూడా. అన్ని విధాలుగా మహోదయ. ధర్త కూడా అంతే. భార్య పాత్రలు కూడా ఉన్నాయండి. ఇద్దరి పాత్రలు ఉన్నాయి, ఒకడే కాకుండా. కోసం అండి, డిస్కషన్ కాదు. పదములు ఉపయోగించడం కోసం అంతేనమ్మా. కేవలం శబ్దాన్ని ఏ రకంగా అంటే దీని యొక్క శబ్దం చెప్తున్నా అండి. దాంట్లో సహయోగం ఇద్దరు ఉండాలి. సృష్టి మొత్తం ఇద్దరితో నడుస్తుంది. సృష్టి లేకుండా ఒకరుంటే కాదు అసలుకి. సృష్టికి అందరూ అవసరం అండి, ఒకరితో కాదు. వస్తు అండి. నెక్స్ట్ ధర్తృకి ధర్తుం ధర్త. ఓకే, అంటే ధరించేవాడు, ధరించడం కోసం. నెక్స్ట్ ధాతు లేఖితృ. లిక్ ధాతుకి తుమును చేర్చినప్పుడు లేఖితుం అవుతుంది, రాయడం కోసం. లేఖితుం. లేఖితుం
లేఖితుం అంటే రాయడం కోసం. అదేవిధంగా తృ ప్రత్యయం తెచ్చుకుంటే లేఖితృ. లేఖితృ అంటే రాసేవాడు. అంటే లేఖిత, లేఖితారో, లేఖితార రూపం నడిపించుకోవాలి. అంటే ముందు లేఖిత, లేఖితారో రావాలంటే ముందు లేఖితృ తయారు కావాలి. లేఖితృ తయారు ఏమిటంటే మనం లేఖిత తయారవుతున్నాం అన్నమాట. ఇప్పుడు మనకు వ్యాకరణ రూపం నడుస్తుంది చేత, నేత అని చెప్పి. ముందు చేతృ తయారైందా? చేతృ తయారైన తర్వాత మనకు చేత, చేతారో రూపం తయారవుతుందండి. ముందు చేతృ వరకు వచ్చింది మనకు. ఇప్పుడు మన వ్యాకరణం వాళ్ళకు బాగా అర్థం అవుతుంది. అస్తు అండి. అదేవిధంగా పఠితృకి, పట్టుధాతుకి తుమ్ముని చేసిన పఠితుం, తృ ప్రత్యయం చేసిన పఠితృ. పఠిత పఠిత, పఠితారో, పఠితారః. తుమ్ముని ప్రత్యయం రూపం నడవదు, గుర్తుపెట్టుకోండి. తుమ్ముని ప్రత్యయం వచ్చినప్పుడు రూపం నడవదు, అది అవ్యయ పదం అవుతుంది. ఇత్యాది, ఇత్యాది మొదలగు ధాతువులు, ఇత్యాది మొదలగు ధాతువులు. ఓకేనా? క్షమ్యత ఇలా మహోదయ. అన్ని చూసుకోవాలి. లేఖితృ, లేఖిత ఎలా అవుతుందండి? లేఖితృ ఉన్నప్పుడు త్రూకి అర్రు రావాలి కదా, గుణం రావాలి కదా. లేఖిత, లేఖర్ అని అవ్వదా? అది త్రూ ధాతు కాదండి, త్రూ ప్రత్యయం అండి. ప్రత్యయము తర్వాత సుబంతము. లేఖితృ అనేది త్రూ అంటే ధాతు కాదు, ప్రత్యయము. ధాతులో ఉంటే రూ ఉంటే అది చేస్తాం. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. ఓకే. ఈ రకంగా అండి మనకు రూపాయలు ఈ రకంగా ఉంటాయి. ఇంకా 3వ పాయింట్, 4వ పాయింట్ ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందాం లేండి. ఏం చెప్పి రేపు వాక్యాలు చెప్పుకున్నామండి. రేపు మటుకు ఒక పని చేయండి. ఇవే కర్తృ శబ్దానికి 3 లింగాలు రాసుకోండి, ఒకటి మధు శబ్దం రాసుకోండి. రేపు నీట్ గా మన రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి నీట్ గా ప్రాక్టీస్ చేసుకొని వచ్చేయండి. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరో. మధు శబ్దం ఒకటి 10 లకారాలు నిరుతు ధాతు ఒకటి, ఇంకొకటి కర్తృ శబ్దానికి 3 లింగాల్లో ప్రాక్టీస్ చేసుకొని వచ్చేయండి. అస్తు మహోదయ. లేఖిత మిగిలిన నియమాలు రేపు చూద్దామండి. లేఖితృకు రూపం ఏది వస్తుంది మహోదయ? తుమ్ముని ప్రత్యయం వచ్చినప్పుడు లేఖితుం రాయడం కోసం. ఓకే. అదే విధంగా తృ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు లేఖితృ, లేఖితృ. ఓకే. అప్పుడు దీనికి రూపం నడిపిస్తే లేఖిత, లేఖితారో, లేఖితార, లేఖితారం, లేఖితారో, లేఖిత, లేఖితృన్. కర్తృ శబ్దానికి సమానంగా నడుస్తుంది. అందుకే పైన చెప్పాను, తృతీయ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం పుల్లింగంలో కర్తృ శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో అయితే దీనికి ఈకారం చేర్చుకొని నది శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో అయితే కర్తృ, కర్తృని, కర్తృని దీనికి సమానంగా అని చెప్పాను. ఆ రకంగా రాయండి. అస్తు. మిగిలిన కొన్ని నియమాలు ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందామండి. మహోదయ, జీ చెప్పండి. ఈ దశలకారాల్లో ప్రథమ ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచన రూపాలేనా ఓన్లీ? ఏవండి? ఇప్పుడు నృత్య శబ్దం చెప్పమన్నారు కదా మీరు. దశలకారాల్లో ప్రథమ పురుష ఏకవచన రూపాలు చెప్తే సరిపోతుందా? నేనే మొత్తం చెప్పాలండి. 10 లకారాల్లో మొత్తం ప్రథమ, మధ్యమ, ఉత్తమ మొత్తం 90 చెప్పాలి. ఓకే సార్, అహం ప్రయత్నం కరోమి మహోదయ. అస్తు అస్తు. మంత్రపాఠ ప్రయాసం కుర్వంతు. మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. ధన్యవాదములు మహోదయ. ధన్యవాదాలు.